గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు 4,42,00,000 మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడిఎస్ సరుకులు ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు వీటన్నిటినీ అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి అధికార యంత్రాంగం కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి కోఆపరేషన్ కానివ్వండి వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం. మీ అందరికీ తెలుసు గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకూడదనే ఆలోచనతోటి 3 చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడిఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతోటి తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్ళు బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం. దీని ధర దాదాపు 245 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది 5,30,000 క్వింటాల్. దాదాపు 230 క్రిమినల్ కేసెస్ పెట్టాం. చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది. ఈ అవగాహనలో మాకు అర్థమైంది ఏంటంటే విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్ సందర్శించాను. జేసీ గారు ఉన్నారు అప్పుడు. ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ. మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం. కానీ మన దేశ సంపద మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు 46 రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల వలన లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన మాఫియా వలన ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. గతంలో మేము ఒక లారీని ఆపి అందులో ఉన్న బియ్యాన్ని మేము పరిశీలించి మాకు కూడా ఒక వ్యవస్థ ఉంది. ట్రైనింగ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారు, సీనియర్ అధికారులు ఉంటారు. సీజ్ చేసిన శాంపుల్ని మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. దీని గురించి మేము కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఏ విధంగా మేము క్విక్ రెస్పాన్స్ చేయగలుగుతాం. ఎందుకంటే కస్టమ్స్ అధికారులతోటి విశాఖపట్నం పోర్ట్ అధికారులతోటి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ లాజిస్టిక్స్ హబ్లో ఉన్న యాజమాన్యంతో మేము అనేక సందర్భాల్లో సమావేశం నిర్వహించినప్పుడు బిజినెస్ ఆటంకం కలగకుండా దయచేసి మీరు మాకు సహకరించమని వాళ్ళు కోరినప్పుడు తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాం. ఎక్కడ కూడా మీకు మీ బిజినెస్ వ్యాపారాల్లో ఇబ్బంది కలగకుండా విశాఖపట్నానికి చెడు పేరు రాకుండా చూడాలనే మా ప్రయత్నం. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. ఎక్కడ కూడా ఉపేక్షించాం.
ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాది. సో 100% ఆ మార్పు తీసుకొచ్చే విధంగా, ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా మేము రైతాంగం దగ్గర నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని మంచి క్వాలిటీ సరఫరా చేసేటట్టు మా వంతు మేము ప్రతిరోజు కృషి చేస్తూనే ఉన్నాం. మిల్లలతో కూర్చుంటున్నాం, ఎఫ్సిఐతో కూర్చుంటున్నాం. ఆ చర్చల్లో మేము ఏ విధంగా మేము దీన్ని మెరుగుపరచవచ్చు, వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తుంటే ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక ఆందోళన వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఈ సంవత్సర కాలంలో. అందులో భాగంగా ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం. ఈ మొబైల్ కిట్స్ ద్వారా 700 కిట్స్ మేము సిద్ధం చేశాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఇమ్మీడియట్గా మేము సరుకు వెరిఫై చేయడానికి ఈ ప్యాన్లో మేము రైస్ శాంపుల్ తీసుకున్నాక ముందుగా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది. ఆ స్ప్రే బాటిల్లో ఉన్న ఆ క్లోరైడ్ సొల్యూషన్ని, హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ని ముందు స్ప్రే చేసి దాని తర్వాత పొటాషియం థయోసైనైడ్ సొల్యూషన్ని స్ప్రే చేసి అది రంగు మారగానే, అది ఎర్రపు రంగుకు మారితే అది పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్. దేశంలో ఎక్కడ ఈ విధంగా ఆలోచించలేదు. ఒక మార్పు తీసుకొస్తున్నాం, కొత్త సంస్కరణ తీసుకొస్తున్నాం. మన రాష్ట్రంలో మనందరం గర్వపడే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మేము అందిస్తున్న ఈ పీడిఎస్ రైస్ని, ఆ వ్యవస్థని ఆధునికరణ యుగంలో కొత్త టెక్నాలజీని వాడుతూ అట్ ద సేమ్ టైం వినియోగదారులకి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదనే తపనతోటి మా శాఖ ఈరోజు పనిచేస్తోంది. సిస్టమ్ కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసేటట్టు 3 షిఫ్ట్లో ఈ 3 చెక్ పోస్టులు కూడా నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. సో రాబోయే రోజుల్లో ఉక్కుపాదంతో ఖచ్చితంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే ఒక కార్యాచరణ, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రాబోయే రోజుల్లో రైతాంగం సహకారంతో ఏ విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకంలో అద్భుతమైన రైస్ క్వాలిటీ మేము అందించగలుగుతున్నాం మన బిడ్డలకి, ఆ విధంగానే మన పౌరులందరికీ కూడా మా వంతు మేము కృషి చేసి ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా ముందు అడుగు వేస్తాం. అంటే మేము ఎప్పుడు కూడా ఇంటర్వెన్షన్ ప్రైసింగ్ అని పెట్టుకుంటామండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంత్రుల సంఘం ఉపసంఘం ఏర్పాటు చేశారు. మా డ్యూటీ ఏంటంటే దాదాపు 34 కమోడిటీస్ని మేము మానిటర్ చేస్తాం. ఎప్పుడైతే సామాన్య వినియోగదారుడికి ఇబ్బందికరమైన పరిస్థితి మార్కెట్లో వచ్చిందో ప్రభుత్వాన్ని నుంచి మేము ఇంటర్వ్యూన్ అవుతాం. పామాయిల్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఇతర సరుకులు కానివ్వండి, ఎప్పటికప్పుడు మేము ఇంటర్వెన్షన్ ప్రైసింగ్ పెట్టుకున్నాం. ఆ బ్యాండ్ ప్రకారంగా మేము నడుచుకుని వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలో మేము ఆ ఇన్ఫ్లేషన్ రేట్స్ కూడా పెరగకుండా చూసుకునే బాధ్యత మాది. దాని ప్రకారంగా చేసుకుంటాం. ఎన్ఫోర్స్మెంట్ అనేది మా డ్యూటీ. ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. అందులో భాగంగా నిన్నటి నుంచి విశాఖపట్నంలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 చెక్ పోస్టులు కూడా ఎక్కడైతే కంటైనర్స్ జరుగుతాయో, గేట్వే సిఎఫ్ఎస్ శీలానగర్, శ్రావణ్ సిఎఫ్ఎస్ శీలానగర్, మూడోది విపిఎల్ ఇంటెగ్రల్ సిఎఫ్ఎస్ పెడగంట్యాడ, ఈ 3 ప్రాంతాల్లో కూడా 33 మంది సిబ్బంది కొరత కూడా ఉంటుందనే భావన మా జేసీ గారు, కలెక్టర్ గారు చెప్పినప్పుడు కమిషనర్ గారు ఇమీడియట్గా స్పందించి స్థానికంగానే మీరు హైర్ చేసుకోవచ్చు అనే ఉత్తర్వులు జారీ చేశారు. సో 3 షిఫ్ట్లు 24 గంటలు కూడా పర్యవేక్షించే విధంగా 33 సిబ్బందిని మేము ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎందుకంటే రాష్ట్రాల పేరు నేను చెప్పను కానీ ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సరుకును కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మంగా చూడాలి. ఎందుకంటే మన ప్రాంతాన్ని నుంచి ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు. ఇందులో ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడినట్టు ఎవరైనా కానివ్వండి
అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పకుండా మేము సీరియస్గా తీసుకుంటాం. ఏదైతే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న హౌస్ హోల్డ్ డేటా ఏదైతే ఉందో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధార్ డేటా ఏదైతే ఉందో, ఆ రెండింటిని అనుసంధానం చేసి మా కమిషనర్ గారు దీని గురించి ఒక లోతుగా అవగాహన తెచ్చుకునే విధంగా ఒక ప్రక్రియ చేశాం. ఫస్ట్ టైం మేము రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న డెత్ రిజిస్ట్రీతో కూడా మేము అనుసంధానం చేశాం. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా చనిపోయిన వ్యక్తుల డేటా ఇమీడియట్గా తొలగిపోతుంది. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు. కొత్తగా ఎవరైతే దంపతులు ఉన్నారో, ఎవరైతే ఫ్యామిలీలో అడిషనల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేము దాదాపు ఒక 2 months క్యాంపెయిన్ చేసి వాళ్ళకి వెసులుబాటు కల్పించాం. అడ్రస్ చేంజ్ కూడా మేము వెసులుబాటు కల్పించాం. ఫ్యామిలీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ మాత్రం ఈ రోజు వరకు ఇంకా రాలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ ఆప్షన్ వస్తుంది. ఒక్క నిమిషం చెప్తానండి. ఎక్కడైతే పోర్టబిలిటీ ఉందో, అంటే ఎవరైతే పాపం ఉద్యోగ అవకాశాల కోసమో లేకపోతే చదువు కోసమో వలసలకు వెళ్ళారో వాళ్ళు మాత్రం ఒరిజినల్గా రిజిస్టర్ అయిన చోట వాళ్ళ కార్డు తీసుకోవాలి. ఆ నిబంధన ఎందుకు పెట్టామంటే గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. అటువంటి పొరపాట్లు జరగకూడదని, రేషన్ డీలర్ల దగ్గర ఈ కార్డు ఉండిపోకూడదని సచివాలయం దగ్గరికి ఆ సిబ్బంది వాళ్ళు అందజేసి దానికి ఒక యాప్ కూడా డిజైన్ చేశారు మా కమిషనర్ గారు. ప్రతి కార్డుకి ఎవరైతే రిసీట్ తీసుకుంటున్నారో ఆ రిసీట్ ఇమీడియట్గా మా యాప్లో రిజిస్టర్ అవుతుంది టు కన్ఫర్మ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్. ఆ విధంగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని ఇబ్బందులు కలగచ్చు, కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 29,752 రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ మేము ఓపెన్ చేసాం. ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్, ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్. దాంతోపాటు మీరు ఇప్పుడు మేము ఇష్యూ చేసిన రైస్ కార్డ్స్ ఎక్కడైతే మేము మా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా ఒరిజినల్ అడ్రస్కి పంపించాం. ఆ ఒరిజినల్ అడ్రస్ దగ్గర పోయి తీసుకోవాలి. దయచేసి మీరు నంబర్ నోట్ చేసుకోండి. 1967 టోల్ ఫ్రీ నంబర్ రెడీగా ఉంది, ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. కాల్ సెంటర్ ఉంది. ఏమండి కొంచెం ఇది కూడా చూడాలండి. ప్రతి రైస్ కార్డు వెనకాల ఆ నంబర్ చాలా బోల్డ్గా రాసి ఉంటుంది. మీకు ఎటువంటి హెల్ప్ లైన్ కావాలన్నా కస్టమర్ హెల్ప్ లైన్ లాగా మేము ఏర్పాటు చేసాం. అదే కాకుండా మన మిత్ర యాప్ ద్వారా మీరు టీజీఆర్ఎస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మా కమిషనర్ గారికి, మా ఎండీ గారికి మీరు ఎప్పుడైనా సరే ఎటువంటి సమాచారం అయినా మీరు పంపించాలనుకున్నా మీరు పంపించవచ్చు, రెస్పాండ్ అవుతాం. అందరి సహకారంతో ఇంత దూరం రాగలిగాం. ఖచ్చితంగా మార్పు తీసుకురాగలుగుతాను నమ్మకం నాకుంది. చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. ఈ రైస్ with fortified rice kernel is the property of the government of India. So we are not going to accept such export of such commodities. I am very clear about it. We will enforce very firmly. That is the property of the government of India. It's our duty to enforce. We will ensure. This is meant for the people of India, not for other countries. We will take care of that. Thank you. సంస్కరణలు ఇంకా మేము ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో తీసుకొచ్చే దిశలో ఉన్నాం కాబట్టి నేను పూర్తిగా మీతో షేర్ చేయడం లేదు. ఉదాహరణకి మేము ఆల్రెడీ ఒక సంస్థతో మాట్లాడుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కెమెరాస్ పెట్టాం. మాకు క్లియర్గా ఏ లారీ వస్తుంది, దాని నంబర్ ఏంటి, ఎంత సరుకు వచ్చింది, ఎంత సరుకు బయటికి వెళ్ళింది అనేది ఇంక్లూడింగ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని మేము రెడీ చేసుకున్నాం. దాన్ని రోల్అవుట్ చేయాలి, ఫేజ్ వారీగా రోల్అవుట్ చేస్తాం. ఒక్క నిమిషం ముందు మా గోడౌన్స్లో చేసాం. నెక్స్ట్ స్టెప్ మేము రేషన్ షాప్స్లో చేస్తాం. See, today we have distributed smart rice cards also. For the first time, these rice cards have QR codes also. So we are able to get technical data on a real-time basis now. We know exactly where you have gone and taken your ration, from which shop, and how much has that fair price shop dealer has drawn stocks from us. And we can immediately tally. దీంతో పాటు మీరు అడిగిన ప్రశ్నకి 4,42,00,000 మందికి లబ్ధిదారులకి ఈ కార్డులు సరఫరా జరిగిపోయినాయి. రాబోయే రోజుల్లో మేము ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈ రోజు వరకు 89% మాకు ప్రతి నెల వినియోగిస్తున్నారనే విషయం మాకు టెక్నికల్గా వస్తున్న సమాచారం. ఈ 11% వాళ్ళు ఊర్లో లేకపోవడం వలన లేదా ఏమైనా వినియోగించుకోవడం లేదా కొంతమంది రైస్ కార్డుని ఐడి కార్డులుగా మార్చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా దానిపైన ఆధారపడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఒక సమస్య. ఎందుకంటే 5 కోట్ల జనాభాలో ఈరోజు 4,42,00,000 మందికి రైస్ కార్డ్స్ ఇచ్చామంటే దాని వెనక ఒక సోషల్ కాజ్ కూడా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు రావేమో అనే ఒక ఆందోళనతోటి చాలామంది ఆ కార్డ్స్ కూడా ఉంచుకోవచ్చు.
ఏమంటే సిట్టు పర్యవేక్షణ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి ఒక సీనియర్ అధికారిని నియమించారు. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది అధికారులు తీసుకున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది తీసుకున్నారు. కొన్ని సమావేశాలు జరిగినాయి. అయితే ప్రస్తుతం సిట్కి ఇతర బాధ్యతలు కూడా అప్పచెప్పారు కాబట్టి కొంతవరకు ప్రయారిటీ ఆ కార్యక్రమం అవ్వగానే ఇది తీసుకుంటామనే సమాచారం మా దగ్గర ఉంది. సో డెఫినెట్గా దట్ విల్ కంటిన్యూ. దే విల్ కమ్ అప్ విత్ పాజిటివ్ రిజల్ట్స్. చేస్తారు.